ప్రత్యేకమైన సమయంకి వచ్చి ఉన్నాము. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విని దీవెనలు పొంది తదుపరి మనం బల్లారాధనలో పాల్గొని ప్రత్యేకమైన దీవెనలతో మనం కలిసి సెలవు తీసుకుందాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. మంచిదండి. క్రైస్తవులైన మనందరం కూడా మనందరికీ కూడా ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక తుది నిరీక్షణ. ఏంటది? క్రైస్తవుల యొక్క తుది నిరీక్షణ. తుది నిరీక్షణ, ఒక సంపూర్ణమైన తుది నిరీక్షణ. అది దేవుని యొక్క రాజ్యము చేరుతాము. డౌట్గా కాదు, చేరుతాము. కన్ఫర్మ్. మేము దేవుని రాజ్యము చేరుతాము అన్నదే నిజమైన క్రైస్తవుల యొక్క తుది నిరీక్షణ. ఆ మాట మీద విశ్వాసం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. మన జీవితంలో మనం ఎక్కడ చేరుతాం? దేవుని రాజ్యము మేము చేరుతాం, అంతే. అదే క్రైస్తవుని యొక్క తుది నిరీక్షణ. దానికోసం మాత్రమే మనము బాప్తిసం తీసుకున్నాము, దానికోసం మాత్రమే దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాము. మరి ఏదైనా ఇట్టి విధమైన కూడా దానికి మించింది కాదు అన్న సంగతి మనం బాగా నేర్చుకోవాలి. చెప్పండి, తుది నిరీక్షణ ఏంటి క్రైస్తవులది? దేవుని యొక్క రాజ్యము చేరుతాం. కన్ఫర్మేషన్ వస్తుంది మనకి టికెట్ కన్ఫర్మేషన్ బుకింగ్ చేసుకున్నాం, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం. మన సీట్స్, మన గృహాలు ఎక్కడున్నాయండి? దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో మన కోసము కన్ఫామ్గా గృహము నిర్మించి ఉన్నది. అది పూర్తిగా క్రైస్తవులు నమ్మాలి. ఈ లోకం మట్టుకు మాత్రమే మన జీవితాన్ని ఏదో గొప్పగానో, మిడిల్ క్లాస్ గానో, లో క్లాస్ గానో బ్రతికి చనిపోవాలి అన్నది క్రైస్తవుల యొక్క నిరీక్షణ కాదు. అది క్రైస్తవుల యొక్క నిరీక్షణ కానే కాదు. మన నిరీక్షణ ఏంటంటే దేవుడి రాజ్యము ఉన్నది, పరలోక రాజ్యము శాశ్వతంగా ఉన్నది. దానికి నేను ఖచ్చితంగా వెళ్తాను, నేను వెళ్తున్నాను, వెళ్ళబోతున్నాను, నేను ఖచ్చితంగా అక్కడికి నేను చేరుకుంటాను అన్నది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అన్న. మీరు నా యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, విశ్వాసంతో బాప్తిసం తీసుకోండి, నేను మిమ్మల్ని అందరినీ ఎక్కడ తీసుకెళ్తాను? మీ అందరి కోసము పరలోక రాజ్యం సిద్ధం చేసి ఉన్నాను అని చెప్పి వాగ్దానం చేశాడంట దేవుడు. ఏమని చేశాడు? నా దగ్గరికి రండి, బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందండి. మీకు నేను ఏం చేస్తున్నాను? ఒక ప్రామిస్ చేస్తున్నాను, ఒక వాగ్దానం చేస్తున్నాను. వాగ్దానం చేసిన వాడు చాలా గొప్పవాడు, ఆయన చాలా సర్వశక్తిమంతుడు. ఆయన ఒక మాట అన్నాడు అంటే అది వెనక్కి తీసుకునే అలవాటు ఆయనకి లేదు. నిన్ను దీవిస్తాను అన్నాడు అంటే ఖచ్చితంగా దీవించవలసింది. అది చిన్న వ్యక్తి కాదు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా శక్తి సంపన్నుడు, జ్ఞానంకి అమితమైన జ్ఞానం కలిగిన వాడు. చాలా ఆలోచించిన తర్వాతే ఒక మాట డెలివరీ చేస్తాడు. చాలా ఆలోచించిన తర్వాత ఒక మాట మనకి ప్రామిస్ చేస్తాడు. ఎంతగానో ఆలోచించిన తర్వాత ఒక మాట మనకి హామీ ఇస్తాడు. నేనున్నాను, నీ అప్పు నేను తీరుస్తానని చెప్పి హడావిడిలో హామీ చేయడం కాదు. హడావిడిగా గొడవలోకి వచ్చి ఒక పెద్ద మనిషి ఉంటాడు. పెద్ద మనిషిని అనిపించుకోవాలని తాపత్రయపడుతున్న పెద్ద మనిషి ఎప్పుడు కూడా అధికారం కోరుకోడు, బాధ్యత తీసుకుందాం అనుకుంటాడు. బాధ్యత తీసుకున్నవాడు పెద్ద మనిషి. కానీ అధికారం అందరిలో నేను గొప్ప అవ్వాలి అనుకుంటాడు. అది పెద్ద మనిషి కాదు. అప్పటికప్పుడు ఏదో పెద్దరికంగా వచ్చి గొడవలో నీ అప్పంతా నేను తీరుస్తాను అంటే అందరూ అనుకుంటారు, ఏమనుకుంటారు? ఈ పెద్ద మనిషి మాట ఇచ్చాడు, ఆ మాట మీద నిలబడతలేదు. పెద్ద మనిషి ఆ మాట మీద ఉండట్లేదు. అది పెద్దరికం కాదు. కానీ మన దేవుడు మనకి ఇచ్చిన హామీ ఏంటో తెలుసా? ప్రామిస్ ఏంటో తెలుసా? వాగ్దానం ఏంటో తెలుసా? ఎంతగానో ఆలోచించి, ఎన్నో వేల తరాలు ముందుగా ఆలోచించేసి క్రైస్తవులకి నేను ఏం చేస్తాను? పరలోక రాజ్యం నేను ఇస్తాను. మీరు ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొంది నన్ను వెంబడించండి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. వెంబడించండి అన్న మాటలో ఎంతో అర్థం ఉంటుంది. ఇలా చేయండి అని చెప్పే మాటలో ఎంతో అర్థం ఉంటుంది. నా గొర్రెలైతే నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలైతే నన్ను వెంబడిస్తాయి, నా స్వరం అర్థం చేసుకుంటాయి, నా మాటకి లక్ష్య పెడతాయి, నా మాట వింటాయి.
ఎన్నో గొర్రెలు ఉంటాయి. అందులో యజమాని పిలిచినప్పుడు ఎన్నో ఆవులు కానీ, గొర్రెలు కానీ, కోళ్ళు కానీ ఆ పిలిచే పిలుపులో ఆ రిథంకి వాళ్ళ ఇంటికే వచ్చేస్తాయి. మళ్ళీ ఆ రిథంకి పిలిస్తే, అలాగే దేవుడు ఏమన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాళ్ళే నిజ క్రైస్తవులు. వారి నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ లోకం మట్టుకు మాత్రమే కాదు. మేము క్రైస్తవులము, మాకు రాజ్యం ఉంది. మేము నిజ క్రైస్తవులము, మాకు దేవుడు ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశాడు, ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు చాలా గొప్పవాడు. ఎంతగానో ఆలోచన చేసి వాగ్దానం చేశాడు. మాట తప్పే వ్యక్తి కాదు. అయితే మేమేమైనా పొరపాట్లు చేస్తున్నామేమని చెప్పి మనల్ని మనము సరి చేసుకోవాలన్నట్టుగా ఆ శుక్రవారం దేవుడు మనతో మాట్లాడాడు. భక్తిహీనుడు అయితే ఏం చేస్తారంట, దేవుడి దగ్గర నుంచి ఒక మాట వచ్చినప్పుడు, ఒక వాగ్దానం వచ్చినప్పుడు, ఒక ఏదైనా ఒక గద్దింపు వచ్చినప్పుడు భక్తిహీనుడు అయితే ధనవంతుల్లో వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే నీతిమంతులు ఉంటారో, ఎవరైతే భక్తి పరులు ఉంటారో వారు ఏం చేస్తారంట, వారిని వారు చక్కపరుచుకుంటారంటే. ఎంత బాగా రాయించాడు దేవుడు. మనల్ని మనం చక్కపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్న వారి కోసం దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నీకు నేను నిత్య జీవం ఇస్తాను. ఈ 100 సంవత్సరాల జీవితము అనుకుంటున్నావా? కాదు. నీకు నేను నిత్య జీవం ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు ఇస్తానో నువ్వు ఆలోచన కూడా చేయలేవు. అది ఎంత ఆనందంగా ఉంటుందో నీకు ఊహకు కూడా అందదు. అక్కడ ఉన్న సంతోషము, ఆనందము, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా నువ్వు ఎంత ఆలోచన చేసినా, లోక జ్ఞానం అంతా తెలుసుకుని తర్వాత నువ్వు ఆలోచన చేసినా నీకు అందదు. అంత గొప్ప భాగ్యాన్ని నేను నీకోసము వాగ్దానంగా నేను ఇస్తున్నాను. నేను ఇచ్చానంటే అది నెరవేరుస్తాను. దేవుడు చెప్పే వాగ్దానం అదే. నేను ఇస్తున్నాను వాగ్దానము, అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నన్ను వెంబడిస్తాయి. లింక్ ఉంటుంది. మళ్ళీ వాగ్దానం చేస్తున్న దేవుడు చాలా గొప్పవాడు. కానీ నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఎవరైతే దేవుని యొక్క శిష్యుల కింద, విశ్వాసుల కింద ఉంటారో వారికి దేవుడి మాటలు స్పెషల్గా వినిపిస్తాయి. అర్థమవుతుందండి? చాలా స్పెషల్గా వినిపిస్తాయి. వాక్యం డిఫరెంట్గా అర్థమవుతుంటుంది. వాక్యం డీప్గా అర్థమవుతుంటుంది. వాక్యంలో అర్థాలు, ఆత్మీయ భావాలు మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. నా గొర్రెలు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాయి వాక్యాన్ని అని దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. నా గొర్రెలు నా స్వరము, నా వాక్య భావాలు, ఆత్మీయ అర్థాలు నా గొర్రెలు మాత్రమే నా స్వరము వింటాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. కానీ మనకున్న ఏకైక శత్రువైన చెప్పండి, మన శత్రువు ఎవరు? మీకున్న ఏకైక శత్రువు ఎవరు? గట్టిగా చెప్పండి, డౌట్ పడకండి. సాతాను కాదు. మనకున్న ఏకైక శత్రువు సాతాను కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతాన్ని మధ్యలో తీసుకొచ్చి, ప్రభువా సాతాను వల్ల నేను ఎలా తప్పిదాము చేశాను, సాతాను వల్ల ఈ పాపం చేశాను, సాతానే నన్ను పట్టుకుని ఏం చేసింది, ఈ పాపంలోకి నడిపించేసింది అని చెప్పి ఏది మన ఇక్కడికి వచ్చాడండి దేవుడు. ఎక్కడికి వచ్చాడు? అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి, ఏ అవ్వమ్మ ఎందుకు తినేసో పండు అంటే వెంటనే ఏం చేసింది, నేను కాదు వెనకాల చూసుకో. ఎవరున్నారు? ఆదాము గారు ఉన్నారు. ఆదాము ఏం చేశాడు? సర్పాన్ని చూపిస్తున్నాడు. ఏంటి? తప్పించుకోవడమే. మనము చేసిన తప్పిదానికి విచక్షణ జ్ఞానం ఇచ్చిన తరువాత కూడా మంచి చెడ్డలు గ్రహింపు కలిగిన తరువాత కూడా, ఏది మంచిది ఏది చెడ్డదని తెలిసిన తరువాత కూడా మనం సైడ్ అయిపోయి సాతాను గారిని చూపిద్దామంటే ఒప్పుకోడు. సాతాను గారు మనతో గొడవాడేస్తాడు. సాతాను గారికి ఫుల్ యాక్సెస్ కార్డు ఉంది తెలుసా? పరలోక రాజ్యానికి యాక్సెస్ కార్డు నీకు నాకు ఇప్పుడు లేదు, కానీ సాతాను గారికి యాక్సెస్ కార్డు ఉంది. ఆయన వెళ్ళి పైన ఏం చేస్తాడు? దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఏమంటాడు? ఇగో నా భక్తుడు యోగుని చూసావా అంటాడు. అందరి దూతలతో పాటు ఏం చేస్తాడంటే సాతాను గారు యాక్సెస్ కార్డు ఉంటుంది. యాక్సెస్ కార్డు తెలుసు కదా మీకు? అలా పెట్టి వేలు ముద్ర వేసి వానికి వెళ్ళిపోతాడు. ఏదో సొంత ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతూ ఉంటాడు పరలోక రాజ్యానికి దూతలతో పాటుని. ఎందుకంటే ప్రధాన దూత, అతి ముఖ్యమైన దూత, ఒక చిన్న అగ్రిమెంట్ ఉంది. ప్రధాన దూతకి దేవుడికి ఒక చాలా ప్యూర్ అగ్రిమెంట్ ఉంది. చాలా ఎథికల్గా ఉన్న అగ్రిమెంట్ ఉంది. చాలా పకడ్బందీగా ఉన్న అగ్రిమెంట్ ఉంది. ఇద్దరు కూడా ఆ అగ్రిమెంట్ని మీరి ఏమీ చేయరు. మీకు అర్థం ఉందా? దేవుడు ఎంత పెర్ఫెక్టో
సాతాను కూడా అంతే పెర్ఫెక్ట్. తప్పు చేయించడంలోనే, మోసం చేయించడంలోని, మనుషుల్ని నరకం తీసుకెళ్ళడంలో చాలా యాక్యురేట్గా పనిచేస్తున్నాడు. దేవుడు ఎంత కష్టపడి మనుషుల్ని వివిధమైన పాస్టర్ల చేత, బోధకుల చేత మార్చి మంచి మార్గంలో నడిపించి ప్రయత్నం చేస్తాడు. సాతాను కూడా సేమ్ అంతే యాక్యురేట్గా ఉంటాడండి. సాతాను కూడా మాట తప్పే వ్యక్తి కాదు. ఏం చేస్తాడు తెలుసా? దేవుడు సాతాను గారికి ఎందుకు ఇచ్చాడు యాక్సెస్ తెలుసా మీకు? వచ్చి ఏది పడితే చేయడానికి సాతాను గారికి అవకాశం ఇవ్వలేదు. మనుషులు చంపే అవకాశం, అధికారం సాతానికి ఇవ్వలేదు, అస్సలు ఇవ్వలేదు. కట్టడే ఉంది, ఒక అగ్రిమెంట్ ఉంది ఇద్దరికి. ప్రధాన దూతగా ఉన్న నువ్వు ఏం చేస్తావు? మాట తప్పావు, నా మాట మీరేవు కనుక నీకు నాకు ఒక పోటీ. కావాలంటే నువ్వు నా ప్రజల్ని, నా సొంత ప్రజల్ని, నాలోంచి బయటకు వచ్చిన ప్రజల్ని శరీరం దాల్చిన తర్వాత నువ్వు ట్రై చేసుకో. కావాలంటే ఏం చేసుకో? నువ్వు ట్రై చేసుకో. వారు తప్పిదాలు చేస్తే నువ్వు పట్టుకెళ్ళిపో, వారు పాపం చేస్తే నువ్వు పట్టుకెళ్ళిపో. కానీ నా గొర్రెలు ఏం చేస్తాయి? నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు వాక్యంలోని డీప్ అర్థాన్ని గ్రహించగలుగుతాయి. నా గొర్రెలు, అందరూ గ్రహించలేరు. నా గొర్రెలు, నా గొర్రెలు, నా ప్రజలు ఎవరైతే ఎలిజిబిలిటీ సంపాదించారో, వాగ్దాన పుత్రులు ఎంతమంది ఉన్నారో వారు నా గొర్రెలు. వారు నా స్వరాన్ని వింటారు, నన్ను వెంబడిస్తారు. లోకంలో ఒకవేళ పొరపాటు జరిగినా, పొరపాటు చేసినా, తప్పిదంలో కాలు పెట్టినా, పాపంలో పడిపోయినా, దావీదు మహారాజు వల్ల నన్ను హిస్సోపుతో కడిగని చెప్పి పశ్చాత్తాపడి పూర్తిగా హిమము కంటే తెల్లగా కడగబడిన తర్వాత మరి ఆ మురికిలోనికి వెళ్ళరంట. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నన్ను వెంబడిస్తాయి. తప్పిదాలు చేయి ఏదో ఒక రోజు నువ్వు హిస్సోపుతో కడగబడిన తర్వాత మాత్రమే మీరు ఎక్కడికి వెళ్తావు? వాగ్దానంలోకి నువ్వు పాల్పంపులు పొందడానికి వెళ్తావు. హిస్సోపుతో కడగబడకపోతే నీ పాపాలు, తప్పిదాలు, మోసాలు, పాపపు ఆలోచనలు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? సాతానుల నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కానీ నా గొర్రెలు నా స్వరము వింటాయి. 7 మార్లు పాపం చేయి, 8వ మారు చెయ్యొద్దు. లెక్కెట్టుకుని 2 పాపాలు చేస్తే ఇంకో 5 ఉన్నాయి కదా అనుకోకూడదు. ఈ వాక్యం ఎప్పుడైతే వినబడిందో అక్కడ కట్ ఆఫ్ అయిపోయినట్టే. నీకున్న లిమిట్స్ అక్కడికి అయిపోయినట్టే. నువ్వు పాపం చేయడానికి లేదు. నువ్వు చేసావు తిరిగావు ఆలోచన చేసావు, ఎన్నైనా దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడైతే వాక్యము నీకు నా గొర్రెలు నా స్వరము వింటాయి అని దేవుడు నమ్మి నీకు స్వరం వినిపిస్తున్నాడో అప్పటి నుంచి నిలబడిపోవాలి. ఎందుకంటే లోకమంతా ఇటు వెళ్తుందో అడ్డే వెళ్తే వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది చెప్పండి? లోకమంతా మొబైల్ పట్టుకుని ఏటేటో చేస్తున్నారు అనుకోండి, లోకమంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, లోకమంతా డ్రగ్స్ తీసుకున్నారు, లోకమంతా త్రాగుతున్నారు, లోకమంతా సిగరెట్లు తాగుతున్నారు. అంత ఘోరంగా ఉన్నప్పుడు మనం కూడా అదే దారిలో వెళ్తే దేవుడికి ఏమైనా స్పెషల్ అనిపిస్తుందా? కాస్త డిఫరెంట్గా ట్రై చేద్దాం, కాస్త కంట్రోల్ చేసుకుందాం. విచక్షణ జ్ఞానము, కంట్రోల్ పవర్ పూర్తిగా మనకి ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎంత పాపంలో ఉన్నా సరే, ఎంత డ్రగ్ ఎడిక్ట్ అయినా సరే, నువ్వు ఎంత తాగుబోతు అయినా సరే, ఆన్లైన్లో వింటూ చాలా మంది అర్థం చేసుకుంటారు, ఎంత తాగుబోతైనా సరే నీకు దాన్ని జయించే శక్తి ఆల్రెడీ నీ దగ్గర ఉంది. ఇది తెలియక నేను జయించలేను, నాకు షివరింగ్ వస్తుంది, నేను తలపోటు వస్తుంది, నేనేమి చేయలేను అని చెప్పి ఒక భ్రమలో వెళ్తుంటావు. కానీ లేదు, నీకు పూర్తి అధికారం ఇచ్చాడు. ఎందుకు అంటే నువ్వు దేవుడి యొక్క కుమార్తెవు అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నువ్వు శరీరంలోకి రాగానే ఏమవుతుంది? ఏమనుకుంటారు చాలామంది? ఇది మీరు చూడండి ఒకసారి అందరి పైకి. ఇదేంటి? ఇది నీటిలో వేస్తే నాంతదా? కానీ దీన్ని దేవుడు ఏం చేశాడంటే డైరెక్ట్గా అలా పంపకుండా చక్కగా ఒక శరీరంలో పెట్టి నీట్గా ఇలా పంపించాడు. ఇది శరీరం. ఈ కవర్ ఏంటి? ఈ కవర్ శరీరము. మీరు దాల్చుకున్న కన్నులు, ముక్కు, చేతులు, పాదాలు, ఇదంతా కూడా మీ శరీరం. ఇది నీటిలో పడితే ఏమవుతుంది? తడిసిపోద్ది. మీరేమనుకున్నారంటే నేను నీటిలో పడితే తడిసిపోతాను, నేను పాపంలో ఉండిపోతాను, నేను పనికి రానివ్వండి. ఎందుకంటే ఇది పేపర్ కదా. నువ్వు పేపర్ కానే కాదు, విలువైన వజ్రానివి. నిన్ను కొట్టాలంటే మళ్ళీ వజ్రమే కావాలి, నిన్ను కట్ చేయాలన్నా సరే వజ్రమే కావాలి. నువ్వేమి నీటిలో నానబడితే అవ్వదు, అగ్నితో కాల్చినా సరే అవ్వదు. నువ్వు చాలా పవర్ఫుల్. నువ్వు దేంట్లోకి వచ్చావు? ఒక పేపర్లోకి వచ్చావు. పనికి మారిన పేపర్. చెప్పండి, మీ శత్రువు ఎవరు? సాతానా. ఎవరు చెప్పారు సాతానని? నీ శత్రువు నీ పేపర్, నీ శరీరం.
నీ శరీరము నీ పేపరు, నువ్వు కాదు, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఒక వజ్రానివి. నీకు ఏదైతే అమర్చాడో అది చాలా చెత్త పేపర్. ఇదేం చేస్తుందని తెలుసా? ఇది గాలికి ఎగురుతుంది, బిర్యానీ కావాలంటది, పాపం చెయ్యి అంటది, పైనుండి అంటది. ఎక్కడ ఉండాలి? ఇది పైనుండి అంటది, కింద ఉండదు. ఇది మాట పడదు. ఇది మాట పడదు. ఎవరన్నా ఏదన్నా అంటే ఒక్క మాటకి 10 మాటలు వేసే వరకు నిద్రపోదు. ఈ పేపర్. కానీ నువ్వు బంగారం, నువ్వు వజ్రం, నువ్వు వజ్రాన్ని తెలుసా? నువ్వు వజ్రానివి, నువ్వు పరిపూర్ణమైన ప్యూర్ వజ్రానివి. నువ్వు మాట పడతావు, యేసుక్రీస్తులా తగ్గించుకుంటావు, మొక్క మీద గుద్దున పడతావు, మాటలు పడతావు. ఎరిగావు నువ్వు పేపర్ అని. ఎప్పుడైతే నువ్వు వజ్రం అని తెలిసిందో నువ్వు యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి, పౌలు గారిని పోలి నడుచుకోవాలి. పరమందున్న వాగ్దానం పుత్రులు మేము అనుకుని ముందుకు అటు వెళ్తూ ఉండాలి. మళ్ళీ నువ్వు శరీరం కోసమే బ్రతుకుతూ, శరీరం చెప్పిన ఆశల వైపు పరిగెడుతూ, దాని కోరికలు తీర్చుకుంటూ ఉంటే ఈ శరీరం ఏమవుతుంది? ఒక రోజు తీసేస్తాడు కదా. శరీరం ఉంటుందా చేస్తా చెప్పండి? ఇది ఏమన్నా శాశ్వతమా? దీనికి 100 సంవత్సరాలు టైం ఇచ్చాడు దేవుడు, దీనికి అన్లిమిటెడ్ టైం. ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కానే కాదు. నువ్వు దీనికి ఎందుకు వేర్లలోనే రాస్తావు? దీనికి రాయి వాక్యంతో. దేంతో రాయి? వాక్యంతో రాయి, ప్రార్థనతో రాయి. షైన్ వస్తుంది, పవర్ పెరుగుతుంది, వెలుగుతుంది, జ్యోతి వల్ల అవుతుంది. దీనికి ఎందుకు పౌడర్ రాస్తున్నావు? దీని కోరికలు ఎందుకు తీరుస్తున్నావు? దీనికి ఎందుకు బిర్యానీ కావాలంటే బిర్యానీ పెడుతున్నావు? తినొద్దని చెప్పడం కాదు నా ఉద్దేశం. దాన్ని జయించే శక్తి లేక, బలమైన శక్తి వజ్రం లాంటి నువ్వు దానికి ఎందుకు బానిస అవుతున్నావు? పాపము దీనికి పట్టదు, వ్యభిచారము దీనికి సంబంధం లేదు, తప్పు చేయడానికి దీనికి ఏమీ సంబంధం లేదు. దీనికి ఉన్నాయి అన్ని, దీనికే. పాపం చెయ్యి, పక్కోడు చూస్తే వారు లేకుండా ఉండు. కనీసం పక్కోడు నీతో పాటు కొలిక్కుంటే, ఒక ఫ్రెండ్ ఉంటే, వాళ్ళు కాస్త నీకన్నా మంచి చెప్పులు వేసుకుంటే వారు లేకుండా ఫీల్ అయ్యేది. ఇది యేసుక్రీస్తు లాంటి నేచర్ దీనికి ఉంటుంది. అది నువ్వే ఈ నేచర్లోకి రావాలి. నువ్వు దీన్ని పెంచి పోషించి దీనికోసం దీన్ని బలి చెయ్యొద్దు. దేనికోసం? ఈ చెత్త పేపర్ కోసం ఈ వజ్రాన్ని ఏం చేయకూడదు? శాశ్వతంగానే అగ్నిలో కాల్చడం. అంటే కాలుతుంది వజ్రం, ఎంత ట్రై చేసినా కాదు. తెలుసండి, వజ్రము కాదు, శాశ్వతంగా కాలవలసింది, అయినా కాదు. కానీ దీనికోసం దాన్ని ఏం చేస్తున్నాం? దీన్ని బయటికి పంపించేస్తున్నాం. మన శత్రువు ఎవరు? శరీరం. మొదటిగా మన శత్రువు శరీరమే. సాతాను గడు తేవద్దు. సాతాను గడు చాలా ఎథికల్ మనిషి, చాలా పెర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాడు, ఒక ఆర్డర్ ప్రకారంగా వర్క్ చేస్తున్నాడు. ఎవరిని పడితే వారిని టచ్ చేయడు, ఎవరిని పడితే వారిని పాపం చేయించుడు, వారితో పడితే వాళ్ళని తప్పిదాల్లో నడిపించుడు. వాడికి అవసరం లేదు. వారికి పెద్ద తలకాయలు కావాలి. ఎవరు కావాలి? పెద్ద తలకాయలు కావాలి. సాతాను గడు ఎంటర్ అవ్వాలంటే నువ్వు పరమ భక్తుడై ఉండాలి. ఏమై ఉండాలి? నువ్వు సూపర్ భక్తురాలుగా ఉండాలి. అప్పుడు సాతాను గడు ఎంటర్ అవుతుంది. అంతవరకు నీకు ఇది సరిపోద్ది. నిన్నేం చేయడానికి చెప్పండి? పాపం ఆలోచనలు నడిపించడానికి, ఆలోచనలు నెరవేర్చుకోవడానికి, తప్పిదాలు చేయించడానికి, పాపం చేయించడానికి, వ్యభిచారం చేయించడానికి, తాగుడు తాగడానికి ఇది సరిపోద్దబ్బా. నీకు నరకం తీసుకెళ్ళడానికి ఇది చాలు. సాతాను గారు మన జోలికి రాడు. సాతాను గారు వచ్చేంత భక్తి మన దగ్గర లేదు. సాతాను గారు మనం టార్గెట్ చేసేంత హిట్ లిస్ట్లో తీసుకునేంత భక్తి మన దగ్గర లేదు. మన శరీర కోరికలనే మనం జయించలేకపోతుంటే ఆడు మళ్ళీ సొంతంగా ఎంటర్ అవ్వాలా? ఎందుకు? డబుల్ యాక్షన్. ఒక యాక్షన్ చాలు కదా, మన శరీరమే చాలు కదా. మనకి తీసుకెళ్ళి ఏం చేస్తుంది? మన నోరే బాగోకపోతే ఇంకొకటి మనల్ని ఏమైనా చేయాలా? నాశనం చేయాలా? మన నాలుగే బాగోలేదు, ఎవరిని పడతాను తిడుతున్నాం, ఊరందరినీ తిడుతుంటే అది సరిపోతే నువ్వు నాశనం అయిపోవడానికి. మళ్ళీ పక్కోడు ఎవడో సొంతంగా ప్లాన్ చేసుకుని నాశనం చేయాలా? నీ శరీరం చాలు. నీ శరీర కోరికలు నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్తూ ఒకరోజు నువ్వు పూర్తిగా ఈ పేపర్ అన్నట్టు, ఏదో సినిమాలు అంటారు కదా, పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అన్నట్టు ఈ పేపర్ అని నమ్ముతున్నావా? ఎవరు చెప్పారు? ఈ పేపరా నువ్వు? ఇంత చెత్త పేపరా నువ్వు? ఇలా డిజైన్ చేశాడా నిన్ను దేవుడు? దీనికోసమా నీ బతుకు 100 సంవత్సరాలు కాదు కదా. వజ్రం లాంటి నిన్ను దేవుడు కావాలని పేపర్లో పెట్టినప్పుడు నువ్వు పేపర్ని చెప్పినట్టు చేస్తావా లేదా అన్నది చెక్ చేయడానికి దేవుడు చేస్తాడు. కానీ మన ప్రధాన శత్రువు శరీరము. తరువాత భక్తి పెరిగితే సాతాను ఎంటర్ అవుతాడు. అది వేరే విషయం. యోబు గారికి భక్తి పెరిగింది, దావీదు గారికి భక్తి పెరిగింది, సాతాను ఎంటర్ అవుతాడు. చిన్న వాళ్ళ దగ్గరికి ఎంటర్ అవ్వడం అవసరం లేదు. మన ఆలోచనే మనం చాలు. మన జీవితాన్ని తీసుకెళ్ళి నరకంలో తోసేయడానికి మన ఆలోచనే, మనమే చాలు, మన శరీరం చాలు.
మనం దాల్చుకున్న, మనం తొడుగుకున్న షర్ట్ లాంటి శరీరం చాలు మన నరకాన్ని పంపించాలి. దీన్ని జయించి చూపించాలి మొదటగా. అప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, అప్పుడంట మన క్రైస్తవుల జీవితంలో మొదటి రోజు ప్రారంభం అవుతుందంట. నువ్వు క్రైస్తవుడు అని చెప్పి వాగ్దానంలోకి ఎంటర్ అవ్వాలంటే నీ మొదటి రోజు నీ శరీరమైన ఈ షర్ట్ ధరించుకునే షర్ట్ని జయించి చూపించాలి. అదేదో కోరుతుందా, నువ్వు నెరవేర్చకుండా ఉండాలి. అది మళ్ళీ ఇంకేదో కోరుతుందా, నువ్వు నెరవేర్చకూడదు. మళ్ళీ ఏదో చేయమంటదా, నువ్వు నెరవేర్చకూడదు. అప్పుడు నీ మాట వింటది. అప్పుడు నువ్వు వజ్రం నీకు తెలుస్తుంది. అప్పుడు వాగ్దానంలోకి నువ్వు ఎంటర్ అవుతావు, పరలోక రాజ్యానికి ఎంటర్ అవుతావు. అంతవరకు రేపు ఉదయం దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఎందుకు పరలోకం ఇవ్వడానికి, నీకు చేతులు రాలేదు, నీకు నోరు రాలేదు, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, అలాగే ఇలాగా అనద్దు. ఎందుకు అనద్దు? మనం చేసిన తప్పిదాలు మనం నరకంలో పంపించేస్తాయి. అక్కడ పడి ఏడమే. ఎందుకంటే నువ్వు వజ్రం, నువ్వు అక్కడేం కాల్చడానికి, చంపడానికి అవకాశం లేదు. ఎందుకు? నువ్వు దేవుళ్ళలోంచి బయటకు వచ్చిన వజ్రాలు కాబట్టి నీకు చావలేదు. నీకు చావలేదు, దేవుడికి చావలేదు. అర్థమైంది? నిన్ను ఎవరు అంతం చేయలేరు, దేవుడిని కూడా ఎవరు అంతం చేయలేరు. దేవుడు లోంచి నువ్వు విడగొట్టబడిన ఒక పవిత్రమైన ఆత్మవు, ఒక పార్ట్, దానికి చావే లేదు, చావే లేదు. కానీ ఈ కల్పితమైన ఈ చెత్త పేపర్ నిన్ను శాశ్వతంగా నరకంలోకి తోసేస్తుంది. జాగ్రత్త పడాలి క్రైస్తవులారా, జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా మీ శరీరానికి మీరు లొంగద్దు, అది చెప్పినట్టు మీరు చెయ్యొద్దు. ఎవరైతే హెచ్చించుకుంటారో బైబిల్ చెప్తుంది వారు కిందకి దిగిపోతారంట. శిష్యులందరూ వచ్చి భోజనం చేద్దాం అన్న తర్వాత యేసుక్రీస్తు పక్కన నేను కూర్చున్నాను, నాకు అధికారం కావాలి అన్నారంట శిష్యులు. అప్పుడు చెప్పాడు దేవుడు, వద్దొద్దు, మీరు చివరి కూర్చోడానికి ఆశపడండి, పొరపాటు చేయొద్దు. నా దగ్గర కూర్చోడానికి, పైన ఉండడానికి నా మాటే చెల్లాలి, నేను చెప్పిందే వినాలి. ఇది దీనికి సంబంధించింది, నా మాటే చెల్లాలి, శరీరానికి సంబంధించింది. ఒకవేళ నువ్వు ఇది వజ్రం అని తెలిస్తే అందరికన్నా కింద ఉండాలి. అందరూ నిన్ను అన్నా పర్లేదు, నువ్వు వజ్రము, నీకు వాగ్దానం ఉంది. మాటలు పడితే పరలోక రాజ్యం వస్తుంది, అవమానం పడితే పరలోక రాజ్యం వస్తుంది. నేను మాట పడను, నేను పైన ఉంటాను. నేను ఎందుకు పడాలంటే నీకు నిత్య నరకం గ్యారంటీగా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే ఆ తత్వము దీనిది కాదు. ఆ తత్వము, ఆ ఫీలింగు ఈ యొక్క పేపర్ది. దీనికి నువ్వు ఎప్పుడైతే నువ్వు దీన్ని నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో నీకు నిత్య నరకమే. నీకు పరలోక రాజ్యం వచ్చే అవకాశమే లేదు. తగ్గించుకోవాలి, మాటలు పడాలి, తిట్లు పడాలి, అవమాన పడాలి, కన్నీళ్లు కార్చాలి. ప్రపంచంలో నాకన్నా ఎంత దరిద్రుడు ఇంకెవరో లేడన్న స్థితిలోకి నువ్వు అర్థం చేసుకోవాలి. భక్తుడు ఎలాగంటాడు, దౌర్భాగ్యులు అంటాడు. ఎందుకు? ఈ లోకం మట్టికే బ్రతికితే నువ్వు దౌర్భాగ్యులమే. అంత నిత్య జీవము నీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, పరమ దేవుడు నీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, తనలోంచి తీయబడిన ఒక మంచి పవిత్రమైన కుమారుడుగా నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు మాత్రం ఈ పేపరు ఆయనతో నాకు సంబంధం లేదు, కానీ నాకేం కావాలి, పరలోకం వచ్చేయాలి. ఎందుకంటే నువ్వు పేపర్ని ఎంటబడి వెళ్తున్నప్పుడు పరలోకం ఎందుకు వస్తుంది నీకు? నువ్వు పేపర్ కోరికలు నెరవేరిస్తే పరలోకం దేనికి ఇవ్వాలి నీకు దేవుడు? నువ్వు వజ్రం అని తెలిసిన తర్వాత వజ్రంలాగా బ్రతికితే, తగ్గించుకుని బ్రతికితే మనకు అప్పుడు పరలోక రాజ్యం వాగ్దానం మనకు వస్తుంది. అందుకే ఈ విషయం ఎవరికి అర్థం అవుతుందంట? దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు తెలుసా? ఎవరికి అర్థం అవుతుంది? నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి. నా గొర్రెలకు మాత్రమే నేను ఇంటర్నల్గా 100 మంది మధ్యన ఒక 2-3 సెలెక్ట్ చేస్తానంట దేవుడు. ఆ 2-3 గొర్రెలే దేవుని యొక్క స్వరాన్ని అర్థం చేసుకుంటే మార్చుకోవడానికి ట్రై చేస్తాను. నేను వజ్రము, నేను పేపర్ కాదు అని అర్థం చేసుకుని జీవితాన్ని వజ్రంలాగా వెళ్తాయంట. వజ్రంలాగా వెళ్తున్నప్పుడు ఏం కలుగుతుందో తెలుసా మీకు? నిందలు వస్తాయి, రానివ్వండి, మీ వాగ్దానం పైన ఉంది. అవమానం వస్తుంది, రానివ్వండి, మీకున్న వాగ్దానం చాలా గొప్పది. 100 సంవత్సరాల జీవితం ఇది శాశ్వతం కాదు. కానీ మీకు ఇచ్చే జీవితము ఓ బాబోయ్ ఎన్ని 100 కోట్ల తరాలు ఉన్నా సరే అక్కడ మీకు ఇంకా అలుపు ఉండదు, ఫుల్ ఎనర్జీ ఉంటుంది, పవర్ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క ముఖకాంతి, తండ్రి అయిన దేవుని యొక్క ముఖకాంతి, దూతల స్వరము మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తారు. అదే ప్రాక్టికల్గా ఒక మంచి ప్లేసు, చాలా స్పష్టంగా ఉంటుంది. ఒక చిన్న చెత్త ఉండదు. చెత్త ఆలోచన చేసే ఒక్క మనిషి కనబడ్డ. మనుషులందరూ మంచోళ్ళు అయిపోతే ఎంత బాగుండని చాలా సార్లు అనుకుంటాం అందరం. వీళ్ళు మంచోళ్ళు అయితే బాగుంటుంది, వాళ్ళు మంచోళ్ళు అయితే బాగుంటుంది, వీళ్ళు మంచోళ్ళు అయితే. ఎందుకు మంచోళ్ళు అవ్వాలి? పరలోక రాజ్యం అంట అందరూ మంచోళ్ళు ఉంటారంట, అందరూ మంచోళ్ళు అంట. పక్క వాళ్ళకి హెల్ప్ చేసి నేచర్ ఉంటుందంట. వాళ్ళని చూసి అసూయపడరంట. పౌలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పౌలు గారికి 4 వజ్రాలు పెడతారంట దేవుడు, నీకు 1 పెడతారు. పౌలు గారిని చూడగానే పాదాల మీద పడతామంట. కానీ అదే భూమి మీద అయితే వాళ్ళకి 4 బళ్ళు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి 4 ఇల్లులు ఉన్నాయి, నాకు 1 ఉంది అని అసూయ వస్తుంది. వాళ్ళకి 4 చీరలు కొనుక్కున్నారు ఈ సంవత్సరం, నేను 1 కొనుక్కున్నాను, అసూయ వస్తుంది. ఇది
దీనికి సంబంధించింది. పైకి వెళ్ళిన తర్వాత నువ్వు వజ్రం అని తెలిసిన తర్వాత ఎంత గొప్పవాడిని చూసినా నీకు ఆనందం కలుగుతుంది. గొప్పవారిని చూస్తే నీకన్నా గొప్పవారిని చూసినా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అంతా వేరుగా ఉంటుంది, ఆ సెక్షన్ అంతా వేరుగా ఉంటుంది. ఆనందం నిత్య జీవం అందులో నువ్వే ఉంటావు. ఇదే సెన్స్తో, ఇదే ప్రాక్టికల్గా, ఇదే స్పష్టతో నువ్వు రాజ్యంలో చేరబోతున్నావు. అదే వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం. నువ్వు వజ్రంలా బ్రతికితేనే ఆ వాగ్దానానికి నువ్వు వారసుడు అవుతావు. నువ్వు పేపర్ అనుకుని ఇది ఏదేదో కోరినప్పుడు దీన్ని ఎంట్లబడి దీని కోరికల కోసం నువ్వు మళ్ళీ ప్లాన్లు వేసి దీన్ని చంపేయడం ఎంత పాపమండి, ఎంత తప్పండి. వజ్రం నీ ఆత్మను నువ్వు తీసుకెళ్ళి నరకంలో పడేస్తున్నావు. ఎవ్వరి సహాయం లేకుండానే నీ శరీరాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తావు, నీ వజ్రాన్ని శాశ్వతమైన నరకానికి పంపించేస్తున్నావు. గుర్తుపట్టాలి, ఎక్కడ తప్పు జరుగుతుందో వెంటనే గుర్తుపట్టాలి. మీకు సాతాను మన జోలికి రావడానికి, మనల్ని భ్రమపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన భక్తులుగా ఉన్నప్పుడు ఎలా చేస్తుందో తెలుసా? ఇప్పుడు కార్తీకం తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. దేవుడి యొక్క గురులు స్వరాన్ని అర్థం చేసుకోవాలి, వినాలి. మాకు ఒక చిన్న టీవీ ఉందనుకోండి, చిన్న టీవీ, ఒక డబ్బా టీవీ, ఒక 20 ఇంచెస్ పాతకాలంతో మాకు ఉంటుంది కదా. ఆ టీవీ ఒక 1 year నుంచి వాడుతున్నాం. అందులో ఒకటి ఎల్జీ టీవీ, ఇలాంటి టీవీని యాడ్ ఇచ్చారు ఎల్జీ కంపెనీ. ఒక కొత్త టీవీ మార్కెట్లోకి వచ్చింది, దాని కాస్ట్ 50,000. అది ఎంత బాగా చూపిస్తుంది అంటే వాటర్ డ్రాప్స్ని కూడా చాలా క్లియర్గా చూపిస్తుంది అని చెప్పి యాడ్ ఇచ్చింది. అప్పుడు కార్తీక్ అన్నాను, దాన్ని చూసావా వాటర్ ఎలా కనబడుతుందో, ఎంత నీట్గా కనబడుతుందో చూసావు, పొలంలోని ఆ యొక్క ఏదైతే విత్తనాలు ఉంటాయో ఎంత క్లియర్గా కనబడుతున్నాయో. అదేవిధంగా ఇదిగో ఫ్లవర్స్ చూసావా, ఆ యొక్క ఫెదర్స్ అన్ని ఎంత నీట్గా కనబడుతున్నాయో అని చెప్పి కార్తీక్ ఏమన్నాడు, నాకు ఖచ్చితంగా ఆ టీవీ కొను అన్నాడు. ఏం జరిగింది? మనం చూస్తున్న టీవీలో ఒక ఎల్జీ టీవీ యాడ్ వచ్చింది. అందులో వాటర్ డ్రాప్స్ చాలా క్లియర్ కనబడుతున్నాయి. నెక్స్ట్ ఫ్లవర్స్ తాలూకా లోపల ఉన్న పార్ట్స్ కూడా కనబడుతున్నాయి. దేని పైన చేస్తుంటే చాలా స్పష్టంగా కనబడుతుంది, అన్ని క్లియర్గా కనిపిస్తుంది. నాకు ఆ టీవీ కావాలి అన్నాడు కార్తీక్. ఆ ఎల్జీ టీవీ యాడ్లో కనబడుతున్న వాటర్ డ్రాప్స్ ఎక్కడ కనబడుతుంది? అంత క్లియర్గా ఎక్కడ కనబడుతుంది? మన చిన్న టీవీ ఎక్కడ కనబడుతుంది? చిన్న టీవీ అంత క్లియర్గా చూపిస్తుంది, మనకి క్లారిటీగా చూపిస్తుంది. కానీ ఏమనుకుంటాం తెలుసా, చిన్న టీవీ బాగోదు, పెద్ద టీవీలో క్లారిటీగా వస్తున్నప్పుడు అంత క్లారిటీగా కనబడేది ఎక్కడ కనబడుతుంది? చిన్న టీవీ డిస్ప్లే చేస్తుంది నీకు అంత క్లియర్గా, క్లిస్టల్ క్లియర్గా ఒక ఫ్లవర్ని నీట్గా డిస్ప్లే చేసే దగ్గర డబ్బా టీవీలో నువ్వు చూస్తూనే నువ్వు భ్రమపడతావు. ఏమని తెలుసా, డబ్బా టీవీలో చాలా క్లియర్గా ఎల్జీ టీవీ కోసం వస్తున్న యాడ్లో కనపడిన ఫ్లవర్ తాలూకా చిన్న పార్టికల్స్ కూడా నీట్గా కనపడము. నువ్వు ఎందులో చూస్తున్నావు? మీ ఇంట్లో ఉన్న డబ్బా టీవీలోనో చూస్తున్నావు. అంటే డబ్బా టీవీ ఆ క్లారిటీ నీకు ఇస్తుందా లేదా? ఆ క్లారిటీ నీకు ఇస్తుంది. అంత పిక్చర్ క్లారిటీ ఆ డబ్బా టీవీ ఇస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, మనం చాలా విలువైన వాళ్ళము. మనం దేనికో ఆశపడి, నేను ఏదో సాధించిన తర్వాత, నాకేదో ఉన్న తర్వాత, అది వచ్చిన తర్వాత నేను గొప్పదాన్ని, అంతవరకు నేను ఆనందించలేదు. లేదు, నువ్వు చాలా గొప్పదాను. నీ డబ్బా టీవీ, వజ్రం లాంటి టీవీ ఏం చేస్తుంది తెలుసా, చాలా క్లియర్గా చూపించే శక్తి కలిగింది. అది అర్థం చేసుకోవట్లేదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క గొర్రెలు అయితే స్వరాన్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి, వెంబడించడానికి ప్రయత్నం చేస్తాయి. నా గొర్రెలు ఏమంటాడు దేవుడు, నా స్వరాన్ని వింటాయి. వినండి, చూద్దాం. మీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గర ఒక ఫోన్ అడిగాడు, అర్జెంట్గా ఒక కాల్ చేసుకోవాలి, ఇంటర్నేషనల్ కాల్, అర్జెంట్ కాల్ చేసుకోవాలి అనుకుని ఒక ఫోన్ అడిగాడు. నా దగ్గర బ్యాలెన్స్ అయిపోయింది, పాతకాలంలో అన్లిమిటెడ్ బ్యాలెన్స్ రాలేనప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది, నాకు కొంచెం ఒకసారి ఫోన్ ఇవ్వమంటే ఫోన్ ఇచ్చాడు. ఫ్రెండ్ తీసుకుని మాట్లాడిన తర్వాత కరెక్ట్గా 7 రూపీస్ అయినాయి. 7 రూపీస్ అయిన తర్వాత ఇదిగో 7 రూపీస్ నేను వాడాను, తీసుకో 5 రూపీస్ అంటే 2 రూపీస్ అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అది సరిపోయిందా? డీల్ క్లియర్గా ఉందా? వాళ్ళిద్దరి మధ్య జరిగిన డీల్ క్లియర్గా ఉందా? 7 రూపీస్ వాడాడు, 7 రూపీస్ ఇచ్చేసి చేతిలో పెట్టేసి, ఈ 7 రూపీస్ రీఛార్జ్ నేను వాడాను కాబట్టి 7 రూపీస్ ఇదిగో తీసుకొని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ డీల్ క్లియర్గా ఉందా? లేదు. ఎందుకంటే ఆ 7 రూపీస్ నీ అకౌంట్లో ఉండడానికి నువ్వు ఖర్చు పెట్టేది 10 రూపీస్. సాతాను భ్రమణ చేస్తుంది తెలుసండి. ఆ 7 రూపీస్ నీ అకౌంట్లోకి రావడానికి నువ్వు ఖర్చు పెడితే 10 రూపీస్ ఖర్చు పెడితే 7 రూపీస్ వస్తాయి. అతను 7 రూపీస్ వాడిన తర్వాత
రూపీస్ నీకు ఇవ్వాలి, అతను 7 ఇస్తున్నారు. సాతాను అలా భ్రమపరుస్తుంది. మనలో ఉన్న విశ్వాసాన్ని మనది కాదు, మన భక్తులం కాదు, మన మంచి వాళ్ళకి కాదు, ఇంకెవరో భక్తులు ఇంకేదో చేసింది గొప్పది అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తుంది. చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంటుంది సాతాను గడి యొక్క ప్లాన్లోకి ఎవ్వరు కూడా పడద్దు. బైబిల్ గ్రంథం నుంచి ఒక్క మాట చదువుకుని వాక్యాన్ని ముగించేద్దాం. 84వ కీర్తనలో చివరి మాట, సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. మనం ఎవరి మీద నమ్మిక ఉంచాలండి? నమ్మిక ఉంచాలండి. నమ్మిక ఉంచడం అంటే ప్రాణం పెట్టేయాలి. యెహోవా మీద నమ్మిక ఉంచాలి. ఆయన కోసం మనం పూర్తిగా నమ్మాలి. ఇంకొక మాట చదువుతాం పైకి 11 కూడా. దేవుడైన యెహోవా సూర్యుడును ఏడునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించెను. సరిపోతుంది. ఎవరంట? దేవుడైన యెహోవా. యెహోవా ఎవరండి? దేవుడైన యెహోవా. బైబిల్లో ఎక్కడ నీట్గా రాయిస్తున్నాడు. దేవుడైన యెహోవా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక అంటా ఉంటారు. ఎవరు? శిష్యులు. ఒక లెటర్ రాస్తున్నప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. మనందరికి శుభాలు కలుగుతాయి. రక్షకుడైన యేసుక్రీస్తు. దేవుడైన యెహోవా కేడమును, ఇంకా ఏమన్నాడండి? సూర్యుడును ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించెను. యెహోవా మనకి ఏమిస్తాడండి? తన కృప ఇస్తాడు. ఇంకా ఘనత ఇచ్చేవాడు ఆయనే. మనుషుల మధ్యలో మనల్ని కాస్త గొప్పవారిగా చేసేవాడు కేవలము యెహోవా మాత్రమే. మనం అనుకోవచ్చు ఏదో చేసాం, ఏదో సాధించాం, అందుకే మాకు పేరు వచ్చింది. కాదు. దేవుడే నిన్ను కాస్త ఘనతగా నలుగురిలో నుంచోబెడతాడు. కాస్త కృప నీ మీద ఉంచుతాడు. అప్పుడు మనం నలుగురికి ఏం కనపడతాం? కొంచెం గొప్పవారి కింద, కొంచెం మంచివారి కింద, కొంచెం భక్తుల కింద మనకు కనపడే ప్రయత్నం చేయాలి. ఎందుకు? మనము శరీరము కాదు, మనం వజ్రాలము. దేవుడి కోసం మనం బ్రతకాలి, దేవుళ్ళలాగా బ్రతకాలని చెప్పి మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో అప్పుడంట ఆయన యొక్క శిష్యుల కింద వాగ్దానంలోకి వెళ్తా ఉంటాం. ఇంకొక మాట కూడా చూసుకుందాం పైన. ఈ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నీ మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. ఏంటిది? ఇది దేవుడి యొక్క ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము అన్న వాక్యము యొక్క ఆత్మీయ అర్థము నా గొర్రెలు నా స్వరము వింటాయన్న వాక్యంలో తీసుకెళ్తే పరలోక రాజ్యంలో ఒక్క రోజు గడిపితే చాలు. ఈ లోకంలో మనం 1000 రోజులు గడిపిన దానికన్నా ఆనందంగా ఉంటుంది. పరలోక రాజ్యం చేరాలి. ఆ పరలోక రాజ్యంలో ఒక చివరి గమని దగ్గర అలా నుంచుంటే చాలు, నా జీవితం ధన్యమైపోతుందని చెప్పి భక్తుడు రాస్తున్నాడు. ఏమన్నాడండి? నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణము చూడవలనని. 2 పేతురు 1:13 చూసుకుని ముగించేద్దాం. పేతురు రాసిన 2వ లెటర్ 1వ అధ్యాయము 13వ మాట. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచి పెడతానని నాకు అర్థమవుతుంది. దాని కింద కూడా చదువుతాం, 14 కూడా చదువుతాం. దాని కిందని నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొంచున్నాను చెప్తున్నారంటే పౌలు గారు ఏం చెప్తున్నారు? నా గుడారము విడిచిపెట్టవలసిన సమయం వచ్చిందో నాకు అర్థమైంది. అందుకే నేనేం చేస్తాను? మిమ్మల్ని అందరినీ కూడా కొంచెం రేపుతున్నాను. ఏం చేస్తానంటే కొంచెం వాక్యంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, వాక్యంతో మీకు బుద్ధి చెప్తున్నాను, కొన్ని ఆత్మీయ అర్థాలు మీకు చెప్తాను. ఈ గుడారము, ఏ గుడారము? భక్తిహీనుల గుడారము. అక్కడ నివసించే కన్నా, భక్తిహీనులు ఉన్న ఈ గుడారమైన ఈ లోకంలో నివసించే కన్నా, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని యొక్క ఆలయంలో ఆవరణంలో ఒక్క దినము గడుపుట ఆతృత పడుతుందంట. ఆత్మ ఏమని పడుతుందంటే, ఆతృత పడుతుందంట. ఏమని చెప్పండి? దేవుని యొక్క రాజ్యము చూడాలని చెప్పి. 2వ మాట కూడా చూసుకుందాం. 84వ అధ్యాయము కీర్తనలో 2వ మాట చూసుకుందాం. యెహోవా మందిరావరణము
చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేక వేయుచున్నది. ఎక్కడ? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని చెప్పి హృదయము శరీరము ఎంతో ఆనందపడుతున్నాయంట. మనకి వాగ్దానం ఉంది, అది దేవుని రాజ్యము, దాంట్లోకి వెళ్తామని చెప్పి ఏమంటే యెహోవా మందిర ఆవరణము చూడవలనని నేను ఎంతో, నా ప్రాణము నా శరీరము ఆశపడుతుంది దేవుని రాజ్యంలో చేరుట. అక్కడ ఒక్క రోజు ఉంటే చాలు ప్రభువా, ఇదిగో ఈ ప్రపంచంలో ఈ గుడారాలు కలిగిన భక్తిహీనులతో నిండిపోయిన, పాపములతో నిండిపోయిన, ఈ గుడారాలతో నిండిపోయిన ఈ లోకంలో 1000 రోజులు గడిచే కన్నా నీ రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఒక్క దినం గడిపి ఎంత గొప్పగా ఉంటుంది అది అని చెప్పి ఊహిస్తూ రాస్తున్నాడు. నీ గుడారంలో ఏమవుతుందంట, నీ మందిర ఆవరణం చూడవాలని, ఇగో ఈ గుడారంలో ఉండగానే నేను ప్రాధేయపడతాను. ఈ భక్తిహీన గుడారంలో నేను ఉండాలనుకోవట్లేదు, ఈ పాపంతో నిండిపోయిన ఈ గుడారాల్లో ఏది ఈ లోకంలో నేను ఉండాలనుకోవట్లేదు, నేను అక్కడికి చేరాలనుకుంటున్నాను. అక్కడికి నీ మందిర ఆవరణం చూడవాలని ఎంతో ఆశపడుతున్నాను, ఎంతో ఆశపడుతున్నారు భక్తులు. ఈ మందిర ఆవరణం అంటే పరలోక రాజ్యం చేరాలని, అది చూడాలని, అక్కడ బ్రతకాలని ఎంతో ఆశపడుతున్నాడు భక్తులు. మనం కూడా అట్టి విధమైన ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే అది మనకి వాగ్దానం ఇవ్వబడింది, అది మనకి వాగ్దానంగా ఇవ్వబడింది. ఎవరైతే దేవుడి యొక్క మాటలు ఎవరైతే వింటారో, వెంబడిస్తారో, ఆయన స్వరము, నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్న వాగ్దానము ఎవరికి మనమే తీసుకోవాలి. మనం దేవుడి యొక్క శిష్యులము, ఆయన స్వరం వినాలి, ఆయన వెంబడించాలి, వాగ్దానం నెరవేర్పులోకి మనం వెళ్ళాలి, ఆయన ఆవరణం చూడాలని చెప్పి మనం ఇప్పుడు కూడా ఆశతో చాలా ఎగ్జైటీగా ఉండాలి. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎలిజిబిలిటీ వచ్చేసింది అనుకోవాలి. మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామండి? పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఈ జీవితం తర్వాత ఎంత బాగుంటుంది. ఈ లోకం ఎంత చెత్త అంట, భక్తిహీనుల గుడారాలు ఎంతో చెత్తతో నిండిపోయినాయి, పాపంతో నిండిపోయినాయి, కుట్రతో కుళ్ళుతో నిండిపోయింది. అన్ని ఫిల్టర్సే అన్ని వాటర్ ఫిల్టర్స్ లాగా, సెల్ఫీ ఫిల్టర్స్ లాగా తయారైపోయారు. మనుషులందరూ పాపంతో నిండిపోయారు. ఒక్కడు కూడా యథార్థంగా నీతో మాట్లాడేవారు ఒక్కరిని నువ్వు జీవితంలో నువ్వు చూడలేవు. నీ 100 సంవత్సరాల జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా నీతో ప్యూర్గా లోపడేదో అలాగా నీతో ఒక్క వ్యక్తి కూడా ఉండడు. కన్న కొడుకు కావచ్చు, కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య కావచ్చు, ప్యూర్గా ఉండరు. ఫిల్టర్ ఇలా కాదు, అలా మాట్లాడతాం. ఇలా మాట్లాడితే బాగోదు, ఇలా మాట్లాడతాం. ఎందుకు ఫిల్టర్ ఎందుకండి? క్రైస్తవులు అయితే ఫిల్టర్లో వాడొద్దు అని చెప్పాను గడిచిన వారం. క్రైస్తవులు ప్యూర్గా ఉండాలి, దేవుడికి యథార్థంగా బ్రతికేవారు, యథార్థవంతులు దేవుని చూస్తారు, ముఖ దర్శనం చేస్తారంటే యథార్థవంతులు. నువ్వు ఫిల్టర్లు వాడుతూ వెళ్తే నువ్వేమైపోతావు? సాతానుగాళ్ళగా అయిపోతావు. నువ్వు ఫిల్టర్లు వాడద్దు, ఫిల్టర్లు వాడే వాళ్ళ దగ్గరికి రానివద్దు. క్లియర్గా చెప్పి, నేను చాలా నిక్కసుకుంటాను, నేను వజ్రాన్ని, దయచేసి నువ్వు నాతో ఏది పడితే అది మాట్లాడకు, నువ్వు నాతో ఎలా పడితే అలా ఉండకు, నీకు నాకు కుదరట్లేదు, నువ్వు ఓపెన్గా చెప్పండి, పోయేదేమీ లేదు. మీరు వజ్రమును గ్రహించాలి. ఏ ఫిల్టర్లు వాడే వాళ్ళని మీ దగ్గరికి రానివ్వద్దు. అసలు మీరు ఏకాకిగా బ్రతకండి. ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే మీరు ఒక్కరు ఒకవైపు బ్రతకండి. దేవుడు మీకు తోడే ఉంటాడు. కానీ పాపులతో స్నేహం చేయడం, పాపంగా ముందుకు వెళ్ళడం ఎప్పుడు కూడా మీరు చేయొద్దు. ఎందుకంటే మీరు వజ్రాలు, మీకు వాగ్దానం ఉంది. దేవుడు తన మాటలు తన శిష్యులకు, తన భక్తులకు, తన యొక్క గొర్రెలకు మాత్రమే అర్థమయ్యేటట్టు, వారు మాత్రమే ఆయన వెంబడించేటట్టుగా వాక్యం బోధిస్తుంటారు. వాక్యాన్ని మనం పట్టుకోవాలి. మనం ఆయన గురులైతే, ఆయన శిష్యులైతే, వాగ్దాన పుత్రులైతే, వాక్యం నా కోసమే, నేను ఆయన శిష్యుడిని, నేను ఆయన గొర్రెను, నన్ను ఆయన కాపరి, నన్ను కాస్తున్నాడని చెప్పి వాగ్దానంలోకి ముందుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు కూడా శరీరం కోసం ఎప్పుడు కూడా మనం బ్రతకూడదు అన్నది మరొకసారి మీకు మనం చేస్తూ ఈ యొక్క నాకు మాటలు ముగిస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. దేవుడు మీ అందరినీ దీవించను కనుక మీరు దేవుని యొక్క కుమారులుగా ఉందాం. కానుకల పాట పాడుకుని, కానుకలు శ్రేష్టమైన కానుకలు సమర్పించుకుని తదుపరి మనం బల్లారాధనలో పాల్గొందాం.